వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ కాప్రా సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలోని సింగిరెడ్డి స్వామిరెడ్డి నగర్ కాలనీలో మున్సిపల్ అధికారులు లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇవ్వడంతో G+4 అనుమతులు ఇవ్వడంతో ఏకంగా 4 అంతస్తులు నిర్మించడంతో ఇలాంటి పార్కింగ్ లేకపోవడం, విద్యుత్ పెట్టిరాకుండా ఉండడం చుట్టుపక్కల నివాసాలున్నవారు ఆందోళనకు గురవుతున్నారు. విద్యుత్ యాజమాన్యం సిద్ధం కావడంతో చుట్టుపక్కల నివాసం గలవారు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ అధికారులకు, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ను అక్రమంగా నిర్మించడం వల్ల చిన్నపిల్లలకు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయకుండా విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జమ్మిగడ్డ సింగిరెడ్డి స్వామిరెడ్డి నగర్లో 200 గజాల ప్లాట్లో G+2కే పర్మిషన్ ఉండగా 4 ఫ్లోర్లు వేసి ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుండు. ఇదేమని పరిస్థితి ఎవరు చెప్పుకో దిక్కున్న కూడా చెప్పుకోవాలని అంటున్నారు. సరే పర్మిషన్ ఉన్నది కానీ వాళ్ళ మున్సిపల్ సిబ్బంది కూడా మేము కంప్లైంట్ చేస్తే కింది స్థాయి సిబ్బంది వచ్చి ఉన్నదని చెప్తున్నారు. మేము పై స్థాయి జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ డీసీ గారు కానీ మళ్ళీ కలుస్తాము. ఇది ఇవ్వడానికి వీలు లేదు, ఎట్లిచ్చారు అనేది ఒకటి. అది పోతే మా పక్కకే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి రేపు మా పిల్లలకు కానీ పక్కకు జనాలు ఎవరైనా పోతే హాని జరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి వెంటనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లైన్ ఆపి అక్కడ కన్స్ట్రక్షన్ ఆపాలని విద్యుత్ అధికారులను మేము కోరుతున్నాం. ఇటువంటి ఇంకా మున్సిపల్ కమిషనర్ కూడా కోరేది ఏంటంటే ఈ ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ను తక్షణమే ఆపాలని మేము మున్సిపల్ ఆఫీసర్లను కోరుతున్నాం.